జరుగుతుంది ఎట్ ది సేమ్ టైం. అయితే సీఎం గారు కూడా కొన్ని మంచి మనకి ఉద్యోగాలు ఇచ్చారు, కొన్ని వాటి కోసం కృషి చేస్తున్నారు, మన కోసం ఆలోచించి కొన్ని మంచి సంస్కరణలు కూడా చేస్తున్నారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు సడన్ గా మాకు ఇంత ప్రాబ్లం ఉండి కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? మీరు నీట్ విషయంలో గవర్నమెంట్ మెడికల్ విద్యార్థులకి సపోర్ట్ చేస్తుంది, అటువంటిది మా గ్రూప్ 2 విద్యార్థులను పట్టించుకోకుండా వదిలేశారు అని గవర్నమెంట్ ని అడుగుతున్నామండి. ప్రజాస్వామికంగా ప్రతి ఒక్క మేము రిప్రజెంటేషన్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే మేము మీకు సపోర్ట్ చేస్తాము, మేము ప్రభుత్వంతో డిస్కస్ చేస్తాము, మీ సమస్య పరిష్కారం మేము వెతుకుతామని చెప్పేసి అంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక లిఖిత పూర్వకమైనటువంటి విధానం మాకు రాలేదు ఇంతవరకు కూడా. ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు అభ్యర్థులు ఒక భయాందోళన గురవుతున్నారు. ఎందుకని అంటే ఈ గ్రూప్ 1 కు ప్రిపేర్ కావాలో లేదా గ్రూప్ 2 కు ప్రిపేర్ కావాలో తెలుసుకోవాలనేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి అయిపోయింది. లక్షలు వెచ్చించేసి అనేక రకాల కోచింగ్ సెంటర్లు కావచ్చు, లేదంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులందరూ తీసుకుంటున్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా వారు స్వతహా నిర్ణయాలు తీసుకొని పిల్లల్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ గా. మన రాష్ట్రంలో ముఖ్యంగా నిన్న జరిగింది అది కూలిపోతే కనుక మన ప్రతిపక్షాలు ఉన్నటువంటి అన్ని పార్టీలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ స్పందిస్తారు దాని మీద. ఎందుకంటే మేము అనుకుంటున్నాం ఈ రోజు మాకు తెలియదు, కానీ ఈ రోజు మా సమస్య మీద స్పందించకపోతే మా ఆలోచన ఏ రకంగా ఉందంటే ఒక కాంట్రాక్టర్ ఒక బ్రిడ్జ్ కుడితే దాని మీద ఎందుకు స్పందిస్తారు అంటే వాళ్ళ నోళ్లు ముంచడానికి వాడు ఎంతో కొంత ఇస్తారు కాబట్టి ఆశించి వాళ్ళు దాని గురించి మాట్లాడతారు. కానీ ఈ రోజు దాదాపు 8-9 లక్షల మంది సఫర్ అవుతున్నట్టు ఈ సమస్య గురించి ఇప్పటి వరకు ఎక్కడ ఏ ఆపోజిషన్ వాళ్ళు ఏ పార్టీ అధినేతకైనా దీని మీద స్పందించలేదు, దాని మీద మాట్లాడలేదు. ఇక్కడ నుంచి కోరుకుంటున్నాము ప్రతిపక్షాలు కూడా ఒత్తిడి కూడా తీసుకురండి. ఒకసారి కలిసేసిన తర్వాత ఆ తర్వాత ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి ఆ రకంగా వాళ్ళ మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అన్నది జేఎస్ఎస్ ఒక ఉద్దేశం. మా జేఎస్ఎస్ తరఫున చెప్పేది ఏంటంటే ఈ 622, 623 జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాము. రద్దు చేయని పక్షంలో మా ఉద్యమం అనేది తీవ్ర స్థాయికి చేరుతుందని చెప్తున్నాము. మేము గాంధేయ మార్గంలో అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చోవడానికి సిద్ధంగా జేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు. ఈ పోరాటం అంటే మీరు ఎక్కడి వరకు ఈ పోరాటాన్ని తీసుకుపోదలుచుకున్నారు? ఇంకా మీ కార్యాచరణ ఏంటి? ఒకటి. రెండు, ఏపీపీఎస్సీలో ఏ రకమైన సంస్కరణలు రావాలి? పోరాటం అంటే ఈ జీవోలు అంత అవగాహన చేసుకోకుండా జస్ట్ సెక్రటరీలు డిపార్ట్మెంట్ స్థాయి 6 డిపార్ట్మెంట్స్ కు సంబంధించిన సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ప్రకారం వచ్చినవి జీవోలు. నిజంగా సీఎం గారికి నిజంగా ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి తెలుస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు. ఆయనైతే దీని మీద దృష్టి పెట్టి, ఎందుకంటే చీఫ్ సెక్రటరీ గారు కూడా జిఏడి సెక్రటరీ వెంకటేశ్వర్లు గారు కూడా నాతో చెప్పడం ఏంటంటే జిఏడి సెక్రటరీ వెంకటేశ్వర్లు గారు అయితే టోటల్ గా అపోజ్ చేశారు. బాస్కీ సబార్డినేట్ కి ఒకటే ఎగ్జామ్ ఏంటి అని ఫైల్ కూడా ఆయన దగ్గరే ఉంది. వాళ్ళైతే సీఎం గారి దృష్టికి ఆయనైతే నేను తీసుకెళ్తా అనేది ఆయనకి కరెక్ట్ గా ఇది రిప్రజెంట్ కాలేదు. ముఖ్యంగా సంస్కరణ అంటే అభ్యర్థులందరికీ క్లిష్టతరం కాకుండా సరళీకరించాల్సిన సంస్కరణలు మనకు కావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, వీరి బాధలు ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశిస్తూ చర్చను ఇక్కడ ముగిస్తున్నాం. నమస్కారం.